నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించింది. ఈ రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అలాగే బుల్లితెరకు చెందిన నటీనటులు పాల్గొంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక నటి హేమ వ్యవహారం అయితే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తూనే ఉంది. ఇక దీనిపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. మంచు లక్ష్మి నటిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ యక్షిని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాహుబలి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. తేజ మార్ని యక్షిని సిరీస్ డైరెక్ట్ చేశారు. ఇక సోఫియో ఫ్యాంటసీ కథతో హారర్ ఎలిమెంట్స్ జత చేసి యక్షిని తెరకెక్కించారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో మంచు లక్ష్మి ఇటీవల సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహారంపై స్పందించారు. రేవ్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటని విలేకరులు ప్రశ్నించగా కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి మంచు లక్ష్మి తన స్టైల్లో సమాధానమిచ్చారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ పార్టీకి వెళ్లిన వాళ్ళు ఎవరో కూడా తనకు తెలియదని ఆమె పేర్కొంది. ఇక పార్టీకి వెళ్లిన వాళ్లతో తనకు ఎటువంటి సంబంధం లేదని, సమస్య పార్టీకి వెళ్లిన వ్యక్తులకు మాత్రమే అంటూ పేర్కొంది. ఇక దాంతో అందరికీ ఏం సంబంధం ఉంటుందని మంచు లక్ష్మి ప్రశ్నించింది. ఇలాంటివి అడగడానికి ఇది సందర్భం కాదు. చాలా రోజుల తర్వాత నేను నటించిన వెబ్ సిరీస్ మీ ముందుకు రాబోతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరో ఎక్కడికో వెళితే నాకేంటి సంబంధం? ఆ వ్యక్తులు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతే అని ఆమె అన్నారు. నెగిటివ్ ట్రోలింగ్ పై స్పందిస్తూ, నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని, మీ బిడ్డని. పొలిటికల్ గా మాట్లాడడం నాకు రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం. కొందరు నన్ను ట్రోల్స్ చేయడం చూసి బాధేసింది అని ఆమె తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.